హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, క్రూడ్ ఆయిల్ అన్నీ బుల్లిష్గా ఉన్నాయి. సో లెవెల్స్ అనేది మనం మాట్లాడుకుందాము. సో నిఫ్టీ మనం చూసామంటే నేను చెప్పినట్టు ఇప్పుడు డైలీ చార్ట్లో మీరు చూసారంటే అస్సలు స్ట్రైట్ లైన్, ఈ పింక్ లైన్ చూసారంటే స్ట్రైట్ లైన్ లెవెల్లో పైకి వెళ్ళిపోతుంది రాకెట్ వెళ్ళినట్టు. సో ఎవరు ఏం చేయలేము దానికి. సో 15 మినిట్స్లో చూసి ఏదో లెవెల్స్ గీసుకొని దాని ప్రకారంగా ట్రేడ్ చేయడమే. సో ఈ రోజు కంపారిటివ్గా పెరిగినప్పుడు ఎప్పుడు చూసుకున్నా కానీ అంటే ఇక్కడ తప్పితే, ఈ లెవెల్లో తప్పితే ఒక 2 రోజుల నుంచి పెరిగిన ఈ ఎలక్షన్స్ న్యూస్ వల్ల పెరిగినప్పుడు వచ్చిన కంపారిజన్తో చూస్తే ఈరోజు కొంచెం వీక్ అయినట్టు అనిపిస్తుంది. లైట్గా వీక్ అయింది. సో లైట్గా వీక్ అయ్యి మన ట్రెండ్ లైన్ని ఒక్కసారి టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళింది. సరే, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చేసి హై, ఈరోజు చేసిన హై వచ్చి 12,640 ఏదైతే ఉందో, సో అది బ్రేక్ చేసి రేపు మళ్ళీ పైకి వెళ్తూ వెళ్తూ ఇదే ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేసినంత సేపు బై సైడే ఉండాలి. కాకపోతే స్ట్రిక్ట్ స్టాప్ లాజెస్ పెట్టుకోవాలి. స్టాప్ లాజెస్ హిట్ అయ్యి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మిస్ అయినా మనం ఏం చేయలేము ఇటువంటి దాంట్లో. ఎందుకంటే ఇంత స్ట్రైట్ లైన్లో వెళ్ళినప్పుడు ఎక్కడ టర్నింగ్ తీసుకుంటుంది అనేది అందరికీ పెద్ద టెన్షన్గా ఉంది. టర్నింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పూర్తిగా పడిపోతుందని కాదు, కానీ కొంచెం రిట్రేస్మెంట్ వస్తుంది. సో ఎస్పెషల్లీ మనలాంటి ఇంట్రాడే ట్రేడర్స్కి అయితే చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో నేనైతే పొజిషన్స్ ఇక్కడ నుంచి అసలు ఏం తీసుకోవట్లేదు. ఫ్రాంక్ క్రూడ్ ఆయిల్ తీసుకోవట్లేదు, బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవట్లేదు. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నాను. ఇప్పుడు ఇంకా బై చేయాలి అంటే ఇది ట్రెండ్ లైన్ కి రెస్పెక్ట్ ఇస్తూ బై చేయాలి. ఒకవేళ ఇది బ్రేక్ చేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది అనుకోండి రేపు ఇక్కడెక్కడన్నా, సో 12,600 అట్లా బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఫస్ట్ సపోర్ట్ వచ్చేసేసి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఈజీగా పడిపోతుంది అనుకుంటున్నాను. 12,520 ఫస్ట్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసేసి 12,370. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 12,260. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 12,120. ఇన్ని సపోర్ట్లు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఎంత కరెక్షన్ వస్తుందో తెలీదు మళ్ళీ పైకి వెళ్ళే ముందు. సో అది కొంచెం పడి ఇక్కడ టచ్ ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోవచ్చు ఇమీడియట్ గా. సో ఇంకా బుల్లిష్ ఫేస్ కొనసాగితే సో బీ కేర్ఫుల్. నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కూడా సేమ్. మన ట్రెండ్ లైన్ కి ఇంకా ఇది ఏమవుతుందంటే ఇంకా స్లాంటింగ్ పొజిషన్ లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇట్లా ఇంకా పైకి స్లాంట్ వెళ్ళిపోతుంది. అంటే ఇట్లా స్లాంట్ అనేది తగ్గుతూ తగ్గుతూ ఇట్లా స్ట్రైట్ లైన్కి వచ్చినప్పుడు దబ్బు మరి ఒక్కసారి కరెక్షన్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎంత బులిష్ ఉన్నా కానీ ఆ కరెక్షన్ వచ్చినప్పుడు ఇంట్రాడే ప్లేయర్స్ ఎస్పెషల్లీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇక్కడ వచ్చేసేసి ఇప్పుడు దీనికి లెవెల్స్ వచ్చేసేసి సేమ్ ఫ్రెండ్స్. ఈరోజు హై ఏదైతే ఉందో 28,739 బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి దీనికి 29,250. ఓకే, నెక్స్ట్ లెవెల్ వచ్చి 29,250. అలా కాకుండా ఇక్కడ గట్టిగా 28,740 దగ్గర అక్కడ టర్నింగ్ తీసుకుంది అంటే ఫ్రెండ్స్ 28,330 అంటే 300 వేసుకోండి. 28,300 దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి 28,000, 27,926 ఉంది కదా, సో దాన్ని 28,000 చేసుకోండి రఫ్ గా. 28,000. నెక్స్ట్ వచ్చేసేసి 27,600. సో దీని దగ్గర దగ్గర రౌండ్ ఫిగర్లు చెప్తున్నాను ఎందుకంటే ఆ రౌండ్ ఫిగర్ల దగ్గర మనకి టర్నింగ్లు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ. నెక్స్ట్ 27,000 దీని లెవెల్స్. అంటే పైకి వెళ్తే ఇది ఫస్ట్ లెవెల్ అవుతుంది. సో ఇంకా గ్యాప్ అప్ ఇచ్చి దీన్ని కూడా బ్రేక్ చేసుకొని ఇంకా పైకి వెళ్తే మనం ఇంకా ఎన్ని తీసుకుంటాం. ఇక్కడికే సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ చెప్తున్నారు. రోజు కావాల్సిన దానికంటే ఒక ట్రెండే పెట్టుకోవాలి యాక్చువల్ గా. కాకపోతే ఇంత ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే వోలటాలిటీ కారణంగా. ఇంకా క్రూడ్ ఆయిల్ కి వచ్చేస్తే మనకి నిన్న చెప్పిన లెవెల్స్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే నేనేమనుకున్నానంటే ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి దీని మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అనుకున్నాను. కాకపోతే ఇది మనకి ట్విస్ట్ ఇచ్చి కింద లెవెల్లో ఓపెన్ అయ్యి కింద నుంచి పైకి వెళ్ళింది. సో కింద నుంచి పైకి వెళ్ళిన నేనైతే ట్రేడ్ ఎక్కడ తీసుకోలేదు ఈరోజు కూడా. నేను బై సైడ్ అంత కరెక్ట్ గా చేయను. అండ్ ఇటువంటి వోల్టాలిటీ మార్కెట్స్ లో బై సైడ్ ప్రిడిక్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టము. అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదు, స్ట్రైట్ లైన్ లో వెళ్ళింది. ఇది ఒక్క చోట కొంచెం రీట్రేస్మెంట్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చేసి క్రిటికల్ 3070 దగ్గర క్రిటికల్ రెసిస్టెన్స్ ఉంది. దీన్ని బ్రేక్ చేసింది సక్సెస్ఫుల్ గా అంటే చాలా పైకి వెళ్ళిపోతుంది. అంటే మనం ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ క్యాచ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ నాకు అనుకూలంగా ఉండి హైయర్ హైస్ ఫామ్ అవుతుంటే నేను ఖచ్చితంగా బై సైడ్ ఉంటాను. లేదు ఇది కిందికి వస్తుంది అంటే ఫస్ట్ లో ఇది బ్రేక్ చేయాలి ఫ్రెండ్స్. ఇది బ్రేక్ చేసిన తర్వాత ఈ లో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఈ లో బ్రేక్ చేసినప్పుడు మొత్తం నాకు ప్రైస్ యాక్షన్ కనుక కరెక్ట్గా ఉంటే ఈ లో బ్రేక్ చేసిన రోజు నేను ఖచ్చితంగా ఎంటర్ అవుతాను మళ్ళీ. సో ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. అంటే ఈ పైన ఉన్న లెవెల్ 3070 అండ్ 2936 ఉంది కదా, 2930 ఆర్ 2933 ఏదైనా సరే
అక్కడ నేను ఎంటర్ అవుతాను మాక్సిమము. అండ్ లాస్ట్ వచ్చేసేసి 2826 ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ వరకు ఇంకా మనకి అసలు సపోర్ట్ లేదు, అందుకని ఇక్కడ ఎంటర్ అవుతా అంటున్నాను. ఇవి లెవెల్స్ ఫ్రెండ్స్ క్రూడ్ ఆయిల్ వరకు అయితే. ఇంకా మార్కెట్స్ లో వోల్టాలిటీ ఉంది. సో లెవెల్స్ అన్ని జాగ్రత్తగా చూసుకొని, ఆ లెవెల్స్ లో ప్రైస్ ఎట్లా బిహేవ్ చేస్తుందో చూసుకొని, ప్రైస్ యాక్షన్ ని పట్టి వీలైనంత తొందరగా స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ ట్రేడ్ చేయండి అంటిల్ వోలటాలిటీ అంతా కంప్లీట్ అయ్యేంత వరకు. సో మళ్ళీ రేపు క్రూడ్ ఆయిల్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వ్యూస్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.